ప్రభా నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా ప్రభా మా నాయన మా తండ్రి ఈ వాక్యానికి తగిన విధేయతను మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా దేవా మరి మా యొక్క ప్రతి ఒక్క నాయన మరి ఆ యొక్క సమస్యలకి నాయన పరిష్కారాన్ని నాయన ఈ వాక్యం ద్వారా తెలియజేయమని వేడుకుంటున్నాను ప్రభా నాయన మేము వాక్యాన్ని ప్రభా లోతుగా ధ్యానించి ప్రభా మా జీవితాలకి నాయన మేలు పొందడానికి కృప దయచేయమని నాయన మరి ఇక్కడ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రభా నాయన మీ యొక్క కృపా కాపుదలు భద్రత దయచేయమని ప్రభా నీ యొక్క నడిపింపును దయచేయమని మా ప్రభుని ప్రేక్షకుడు నేసినామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిద్దరు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. వీరిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా బ్రదర్ బావిరత్న గారి అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ అండి. Thank you, Dr. Shobhi. Thank you. Please. Come, let's begin with the word of prayer. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. Yeah, let's begin with the word of prayer. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing each one of us to this altar this morning. I pray that you will bless them, bless the people who are still on the way, Heavenly Father. And I pray, Heavenly Father, that the words of my mouth, Heavenly Father, may be a blessing to all. And may it be a wonderful ode, Heavenly Father, for all of us to know, Heavenly Father, how you have worked in each one of our lives, Heavenly Father, brought us together, Heavenly Father, to glorify your name. I pray that this morning's blessings will be upon each one, and may it be a wonderful day, Heavenly Father, knowing that you are still loving and caring for each one of us. In your very precious and holy name, I ask this prayer. Amen. 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 So, friends, today, last week I have to tell you that we will go into the message a little later. But what I wanted to discuss with you this morning is something that we took up at the end of last week, and which was about the people in the Bible who did not know death. మరి సహోదరులారా, పోయిన వారము నేను పంచుకున్న వాక్య పరిచర్యలో మీకు జ్ఞాపకం ఉంటే కనుక ముగింపులో నేను కొంతమంది మనుషులు ఎవరు అంటే మరణమును రుచి చూడకుండా సజీవంగానే దేవుని సన్నిధికి కొనిపోబడిన మనుషులు, వారి గురించి నేను పంచుకుని ఉన్నాను. వారి గురించిన ఆ యొక్క అంశం గురించి మరికొంత మీతో పంచుకోవాలని ఈ యొక్క సమయంలో కోరుచున్నాను. ఈరోజు అట్లైన ధ్యానాంశంకు వెళ్లే ముందు పోయిన వారము మనం ధ్యానం చేసుకుని ఈ యొక్క మరణం చూడకుండా ప్రభు సన్నిధికి కొనిపోబడిన వారి గురించి మరికొంత ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. Thank you, Bobby.
Now, why I am bringing this, because when we discussed the three people, that was Enoch, Elijah, and Melchizedek, we discussed these three people that were mentioned in the Bible. Then I was very happy to receive a phone call to say that, I think it is also John the Baptist. మరి So, పోయినసారి నేను చెప్పినప్పుడు ఈ అంశం గురించి ఏలియా, అలాగే హానోకు, మెల్కీసెదెక్, ఈ ముగ్గురు మరణమును రుచి చూడకుండా మామూలు మనుషులు ఏ విధంగా మరణం రుచి చూస్తారో అలాగా ఆ అనుభవం లేకుండా నేరుగా దేవుని సన్నిధికి కొనిపోబడ్డారని నేను పంచుకొని ఉన్నాను కదా. అయితే ఆ సందేశం విని మీలో ఒకరు నాకు ఒక ఫోన్ కాల్ చేశారు. ఆ ఫోన్ కాల్ ద్వారా ఏమి నాకు వారి ఆలోచన చెప్పారంటే, మరి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను కూడా బహుశా అదే కోవకు చెందిన వారుగా మనం ఎంచొచ్చేమో అని అన్నారు. and I was happy to receive, because then I know that you people are helping yourselves to know a little more about the Bible. Now, I want somebody to read. Can somebody read Matthew chapter 14, verses 1 to 12? మత్తయి సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. మత్తయి 14, 1 నుంచి 12 వచనం వరకు చదువుకుందాం. ఆ ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకున్న తర్వాత నేను చాలా సంతోషించాను. మీరు ఈ యొక్క మెసేజెస్ వినటమే కాకుండా దీని గురించి ఇంకొంత లోతుగా ఆలోచిస్తా ఉన్నారని సంతోషించాను. ఇప్పుడు మనం మత్తయి 14, 1 నుంచి 12 వరకు చదువుకుందాం. Matthew 14, verses 1 to 12. మత్తయి 14, 1 నుంచి 12 వరకు ఎవరైనా చదువుతారండి? ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియా రూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను, కాని జన సమూహము అతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మ దినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను తలని ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకిప్పించమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తము ఈయన ఆజ్ఞాపించి బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వారు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతట యోహాను శిష్యులు వచ్చి శవంని ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియచేసిరి. So, John the Baptist, as we read, he died. How did he die? He was beheaded. Why? Because of Herod, the king of Galilee. He was so happy on his birthday, but unfortunately, he had taken the wife of Philip, his brother, to be his wife. And because he was so happy on his birthday and when celebrating,
his wife's daughter was enjoying herself dancing, and he liked it very much. And he was very light in the head, and he told her, he says, whatever you want, I can give you. Even if you want half my kingdom, I can give you. Then what does this young girl do? She runs to her mother to ask, what shall I ask from the king? Now, obviously, his wife was very angry also with John the Baptist, no? So what did he do? She went to her mother, and the mother said, you go and ask the king that you want the head of John the Baptist. మరి సహోదరి సహోదరులారా, చదవబడిన భాగంలో మరి మనము వినినట్లుగా ఈ యొక్క హేరోదు మరి తన యొక్క అన్న లేకపోతే సహోదరుడి యొక్క భార్యను మరి తను భార్యగా ఉంచుకున్నాడు. ఇది మరి యోహాను, బాప్తిస్మిచ్ యోహాను హేరోదును ఇట్లాంటి తప్పుడు పని చేసినందుకు ఖండించాడు, ఈ యోహాను, బాప్తిస్మిచ్ యోహాను. అయితే ఇక్కడ చదవబడిన భాగంలో హేరోదు మరి తన యొక్క ఒక పెద్ద విందులోని మరి తనకు భోజనానికి ఆహ్వానించిన ధనుల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఎవరు తన సహోదరుని భార్యని తను ఉంచుకొని ఉన్నాడు కదా, అతడు ఆమె యొక్క కూతురు నాట్యమాడి హేరోదుని సంతోషపరిచింది. అప్పుడు హేరోదు చాలా సంతోషపడి నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఆమె తన తల్లి దగ్గరికి పరిగెట్టాడు. మరి నిజానికి ఆమె తల్లి మరి తనని హేరోదుని ఖండించాడు కదా బాప్తిస్మిచ్ యోహాను. ఆ ఖండించినందుకు గాను ఆమె మరి ఆ కక్ష పెట్టుకొని బాప్తిస్మిచ్ యోహాను యొక్క తలను నువ్వు రాజుగారి యొద్ద కోరుకోమని చెప్పు. మరి రాజు అది విని దుఃఖపడినప్పటికీ తాను భోజనానికి పిలిచిన గనుల యొక్క వాళ్ళ ముందు మరి తను ఇచ్చిన మాటకి తను అవమానం పొందకుండా ఆ తల నరికించాడు. బాప్తిస్మిచ్ యోహాను ఏ విధంగా చనిపోయాడో మనం ఇప్పుడు చదివిన భాగంలో చూస్తాం. ఏ విధంగా చనిపోయాడు? మరణాన్ని రుచి చూశాడు, లేకపోతే మరణాన్ని అనుభవించాడు, కాకపోతే తల నరికి వేశారు, హతసాక్షి అయ్యాడు ఒక రకంగా. కానీ మరణాన్ని తను అనుభవించడం మనం ఈ యొక్క వాక్యాలు మనం చదివాం. Sorry. So now you know that John the Baptist was beheaded, okay? And Enoch, Elijah, and Melchizedek, these were the only people in the Bible that is mentioned who did not see death. And yet, last week I gave you all the references also, no? So if you still want the references, let me know. I'm going to again repeat it so that it becomes very clear, okay? మరి గమనించినట్లుగా దయచేసి మనం ఆలోచించండి. యోహాను, బాప్తిస్మిచ్ యోహాను మరణించిన తీరు చూసినట్లయితే తల నరకబడి మరణించాడు, మరి మరణాన్ని అనుభవించాడు. కానీ మనం పోయిన శుక్రవారం వాక్యం ధ్యానంలో మెల్కీసెదెకు, ఏలియా, అలాగే హానోకు, ఈ ముగ్గురు గురించి మనం ఏమి చూస్తామంటే వారు మరణాన్ని అనుభవించకుండా నేరుగా దేవుని సన్నిధికి కొనిపోబడ్డారని వాక్యంలో చూసాం. ఆ వాక్యం యొక్క భాగాలు మీకు పోయినసారి నేను పంచుకొని ఉన్నాను. మీకు కావాలంటే నేను ఇప్పుడు కూడా ఏ వాక్య భాగాల్లో వీరి ముగ్గురు గురించి ఉందో నేను ఆ యొక్క రెఫరెన్స్లు ఇవ్వగలను. Okay, so just read Genesis chapter 5, Genesis chapter 5, verses 22 to 24. మరి ఆది కాండము 5వ అధ్యాయము 22 నుంచి 25 వచ్చిన వరకు. And Hebrews 11:5. మరి అదే విధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ 11:5. And Elijah, who went up in a whirlwind into heaven. Read 2 Kings chapter 2,
ఏలియా గురించి మనం ఎక్కడ చదవగలం అంటే బైబిల్ గ్రంథంలో 2వ Second, రాజులు 2వ అధ్యాయము 2 Kings chapter 2 verses 1 to 15. 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదవగలం. నేను చాట్ బాక్స్ లో పెట్టానండి. ఈ 3 వచనాలు 3 వాక్య భాగాల్లో ఈ ముగ్గురు గురించి హానోకు, మెల్కీసెదెకు, ఏలియా ఈ ముగ్గురు గురించి వాళ్ళు మరణాన్ని రుచి చూడకుండా లేదా అనుభవించకుండా వారు నేరుగా దేవుని సన్నిధి కొనుకోబడ్డారని ఆదికాండము 5వ అధ్యాయం 22 నుంచి 25వ వచనం వరకు, ఆదికాండం 5 22 నుంచి 25, హెబ్రీ 11 5వ వచనం, అలాగే 2వ రాజులు 2వ అధ్యాయం 1 నుంచి 15వ వచనం వరకు ఈ 3 భాగాల్లో చూడగలం. అది నేను చాట్ బాక్స్ లో పెట్టానండి. And Melchizedek, read Genesis chapter 14 verses 18 to 24. Genesis 14, 18 to 24. మెల్కీసెదెక్ గారి గురించి ఆదికాండము, is it Genesis chapter 18, sister? Chapter 18 and verse, please. 18 to 24. Chapter 18, huh? No, chapter 14 verses 18 to 24. ఓకే, సో ఇక్కడ మెల్కీసెదెక్ గురించి ఆదికాండము 14వ అధ్యాయము 18 వచనం నుంచి 25వ వచనం వరకు, ఆదికాండము 14 18 నుంచి 25వ వచనం వరకు మెల్కీసెదెక్ గురించి మనం చదవగలం. And also read Hebrews chapter 5. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 to 12. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు, హెబ్రీ 5వ అధ్యాయం 6 నుంచి 12వ వచనం వరకు కూడా మనం ఈ యొక్క మెల్కీసెదెక్ గురించి మనం చదవగలం. And also chapter 7 1 to 3. అదేవిధంగా హెబ్రీ 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, హెబ్రీ 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఈ యొక్క మెల్కీసెదెక్ గురించి మనం చదవగలం. ఇవన్నీ కూడా చాట్ బాక్స్ లో పెట్టానండి, దయచేసి గమనించండి. Now to read about John the Baptist, I want you all to read Matthew chapter 14 verses 1 to 12. మత్తయి సువార్త 14వ వచనం 14వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు ఈ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను గురించి మనం చదవగలం. మత్తయి 14 1 నుంచి 12వ వచనం వరకు బాప్తిస్మిచ్చు యోహాను గురించి మనం చదవగలమండి. ఇందాక దయచేసి క్షమించండి, ఇందాక నేను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో మరి హానోకు గురించి ఉంటుంది, కానీ నేను పొరపాటున మెల్కీసెదెక్ అని చెప్పాను, దయచేసి గమనించండి. ఈ యొక్క రెఫరెన్సెస్ అన్ని చాట్ బాక్స్ లో పెట్టాను. మనం ముగ్గురు గురించి చూస్తున్నాం, హానోకు, ఏలియా, మెల్కీసెదెక్. ఈ ముగ్గురు మరణాన్ని అనుభవించకుండా నేరుగా కొనుకోబడ్డారు. యోహాను, బాప్తిస్మిచ్చు యోహాన్ అయితే మరణాన్ని అనుభవించాడు కళ్ళ నరకబడటం ద్వారా. ఆ యొక్క విషయాన్ని మనం మత్తయి 14 1 నుంచి 12లో చూసాం. And read Mark chapter 6 14 to 29. మార్క్ స్వార్త, మార్క్ చాప్టర్ Mark 6 okay 14 to 29 and Luke 9 7 to 9. నేను చాట్ బాక్స్ లో పెడుతున్నానండి. ఈ యొక్క 2 రెఫరెన్సెస్ కూడా నోట్ చేసుకుంటున్న వాళ్ళు దయచేసి నోట్ చేసుకోండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుంచి 29వ వచనం వరకు, మార్కు 6 14 నుంచి 29. అదేవిధంగా లూకా సువార్త 9వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు, 9వ వచనం వరకు, లూకా 9 7 నుంచి 9వ వచనం వరకు. Okay, so I hope this will help you all to know who walked away and who actually saw death. Okay.
Read it and it will help you all. మరి ఈ యొక్క వాక్య భాగాలు మీరు చదివినట్లయితే మరి ఎవరు మరణం రుచి చూడకుండా అనుభవించకుండా కొనుక్కోబడ్డారు, ఎవరు మరణించారు అన్నది మనం ఈ యొక్క వాక్య భాగాల్లో స్పష్టంగా మనం చూడగలం. Okay, so now today's message, let's go on to today's message because we'll not have time today. We're talking about the joy of the Lord's messengers. The joy of the Lord's messengers. మరి ఇంకా ఇప్పుడు మరి ఈ మరణమును అనుభవించకుండా దేవుని సన్నిధికి కొనుక్కోబడిన వారి గురించి పోయినసారి ప్రస్తావించి దానిలో కొంత కొన్ని ఆలోచన మనం ఈరోజు చూసి ఉన్నాము. ఇక ఇప్పటి నుంచి ఈ రోజుకు సంబంధించిన అంశానికి నేను వెళ్తాను. ఈ అంశం ఏంటంటే ఈరోజు నేను వాక్యం భాగం పంచుకోవాలని ఆశపడింది. మరి దేవుని యొక్క సందేశకులు, దేవుని యొక్క సేవకుల యొక్క సంతోషం, దేవుని యొక్క సేవకుల యొక్క సంతోషం. And we are going to cover portions in the book of Isaiah, Philippians, and Luke. మరి ఈరోజు అంశానికి గాను యెషయా గ్రంథము, ఫిలిప్పీ పత్రిక, లూకా సువార్త ఈ 3 గ్రంథాల నుంచి కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. Okay, so now the new book today we are going to cover is the book of Philippians. Okay, now let's take Isaiah chapter 12. Now we all know about Isaiah. మరి ఈరోజు కొత్తగా మనం ఇంతవరకు ఉదాహరణకి యెషయా, లూకా సువార్త, అపోస్తలుల కార్యాలు ఇలాంటి గ్రంథాల్లో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఫిలిప్పీ పత్రిక మనం కలుపుకుంటున్నాం మన అంశాన్ని కొరకు. ఆ ఫిలిప్పీ పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని కూడా కొంత నేను మీకు ఇస్తాను. ముందుగా మనం యెషయా గ్రంథం 12వ అధ్యాయం మనం చూద్దాం. మనం యెషయా గురించి మనం కొంత ఉపోద్ఘాతం మనం గతంలో తెలుసుకుని ఉన్నాం. And Isaiah, who was born into an influential family, he rubbed shoulders with royalty. మరి యెషయా ప్రవక్తను మనం చూసినట్లయితే పుట్టుకతోటే ఘనమైన కుటుంబంలో జన్మించిన వ్యక్తి. మరి తను చాలా ఘనులు, చాలా మరి ఈ లోకంలో గొప్ప వారితోటి, చాలా ఘనమైన వారితోటి మరి ఎంతో సన్నిహితంగా అలాంటి మరి పరపతి కలిగిన కుటుంబము, అలాంటి పరపతి కలిగిన ఆ యొక్క స్నేహితులు, సమాజం మధ్య పుట్టి పెరిగిన వాడు యెషయా. And because of who he was, he gave a lot of advice concerning the foreign affairs of the nation. మరి తన యొక్క పుట్టుక నేపథ్యము, తను పెరిగిన వాతావరణం, ఆ రాజకీయాలు, మరి ఆ ఘనుల మధ్య తను పుట్టి పెరగటం వల్ల తనకి పరిపాలనా విషయాలు చాలా మరి కొట్టిన పిండిలాగా అవగాహన ఉండటం, దేవుని యొక్క అభిషేకము, ఒక ప్రవక్త పిలుపు, ఇవన్నీ ఉండటం వల్ల తాను ఆ యొక్క ఇశ్రాయేలు దేశమునకు మరి విదేశాలతో, చుట్టుపక్కల పొరుగు దేశాలతో ఏ విధంగా సంబంధాలు కలిగి ఉండాలి అనే అంశంపై రాజులకు, పరిపాలనా వర్గాలకు ఆయన ఒక సలహాదారుడిగా తాను ఉంటూ వచ్చాడు యెషయా. And he was also a social reformer, and so he attacked these social ills over there. అంతేకాకుండా ఆనాటి సమాజంలో యెషయా ప్రవక్త ఏం చేశాడంటే సమాజంలో ఉన్న ఆ యొక్క దురా ఆచారాలు, అన్యాయాల్ని ఎదిరించి దిద్దుబాటు చేయడానికి పాటుపడిన ఒక వ్యక్తి యెషయా. Because he saw it as a spiritual decline. Spiritual decline means that he thought that because of these social ills, the spiritual nature of man was going down and down. మరి ఆ విధంగా ఆ యొక్క ఇశ్రాయేల్ సమాజంలో ఉన్న ఆ యొక్క దురాచారాలు, అన్యాయాలు, అక్రమాలు,
మరి ఇవన్నీ కూడా చూసి వాటిని ఎదిరించి వాటిని దిద్దుబాటు చేయాలని పూనుకున్నాడు, ప్రయాసపడ్డాడు. ఎందుకంటే అవి దాని యొక్క వేరు, ఈ ఆచారాలు అవ్వచ్చు, అన్యాయాలు అవ్వచ్చు, వారి యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో వారి ఆత్మీయ జీవితం యొక్క మరి పతనం ఏ విధంగా ఉంది, వారి ఆత్మీయ జీవితం ఏ విధంగా దిగజారిపోయింది, దాని యొక్క ఫలితంగా వారి యొక్క ప్రవర్తన, వారి జీవిత విధానం ఎంత అన్యాయం చూపిస్తూ, లేకపోతే ఎంత దురాచారాలు, అక్రమాలు, న్యాయం లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఫలితాలుగా కనిపిస్తా ఉన్నాయి. దాని మూల కారణం వారు ఆత్మీయ దిగజారుడుతనం, ఆత్మీయంగా పతనం అయిపోయి ఉన్నారు. కనుక దీనిని ఎదిరించాడు, దిద్దుబాటు చేయాలని ప్రయాసపడ్డాడు యెషయా భక్తుడు. Now, during Isaiah's time, he had seen many kings. One of them was King Ahaz. మరి యెషయా తన జీవిత కాలంలో అనేక మంది రాజుల్ని తను చూశాడు. ఒక రాజు ఎవరంటే ఆహాజు. And Isaiah kept warning him about the northern kingdom. This would fall into the hands of the Assyrians. మరి ఈ ఆహాజు రాజుని హెచ్చరిస్తూనే ఉన్నాడు యెషయా ప్రవక్త. ఏమని చెప్పాడంటే, ఆహాజు రాజా, మరి మన దేశము మరి ఉత్తర భాగం అనగా ఇశ్రాయేలు దేశం, అది సిరియా చేతిలో త్వరలోనే వారి చేతిలో మరి బందీగా మరి వారి చేతికి అప్పచెప్పబడబోతుంది, వారి చేతికి చిక్కబోతుంది. కనుక జాగ్రత్త పడు, దేవుని వైపు తిరుగు అని హెచ్చరిస్తూనే ఉన్నాడు ఆహాజు రాజుని యెషయా. And although Isaiah warned him about it, still the king went ahead and went to them for protection. ఈ యొక్క హెచ్చరికలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ఆహాజు రాజు పెడచెవిని పెట్టి ఆ యొక్క ఎవరైతే దాడి చేసి స్వాధీనపరచుకోవాలని పన్నాగం పన్నారో ఆ సిరియా దేశానికే వెళ్తాడు ఆశ్రయం కొరకు ఈ ఆహాజు రాజు. Now, King Ahaz's son, who was Hezekiah, he was very God-fearing, and he brought about spiritual reforms. అయితే ఆహాజు రాజు యొక్క కుమారుడు, ఆహాజు రాజు తదనంతరం సింహాసనం ఎక్కాడు ఈ హిజ్కియా. ఆహాజు రాజు యొక్క కుమారుడు హిజ్కియా కొంత దైవభక్తి కలిగిన వాడు, మరి సామాజికంగా ఎన్నో దిద్దుబాట్లు చేయడానికి ప్రయాసపడినవాడు ఈ హిజ్కియా. And what did Hezekiah do? He looked to Egypt for help in foreign policies. That's అయితే what he did. ఆ హిజ్కియా ఈ ఎంతో కొంత దైవభక్తి కలిగి సమాజాన్ని దిద్దుబాటు చేయడానికి ప్రయాసపడినప్పటికీ మరి దేవునికి అంగీకారం లేని పని ఒకటి చేశాడు. ఏంటంటే తన ఇంకొక వైపు ఉన్న పొరుగు దేశమైన ఐగుప్తు దేశాన్ని ఆశ్రయించాడు సహాయం కొరకు. దేవునికి అది దేవుని చిత్తం కాదు. And what was the result of this? Egypt fell before the powers of the Assyrians. మరి And somehow Judah got saved. Somehow they got saved. మరి దీని ఫలితంగా ఎన్నో శ్రమలు పాలయ్యారు. ఎందుకంటే ఐగుప్తు దేశాన్ని ఆశ్రయించారు, కానీ ఈ ఐగుప్తు దేశము సిరియా చేతిలో బాగా ఘోరంగా ఓడిపోయి బందీగా చిక్కుపడింది. కనుక ఎలాగోలాగా బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు, కానీ ఐగుప్తును ఆశ్రయించినందుకు చాలా అవమానం పాలయ్యారు, శ్రమలు పాలయ్యారు ఇశ్రాయేలీయులు ఈ హిజ్కియా నాయకత్వంలో. Even at that time, even at the time of Manasseh's reign, Isaiah did warn him also about Babylon. మరి మనష్షే అనే రాజు సమయంలో కూడా యెషయా ప్రవక్త అతన్ని హెచ్చరించాడు. బబులోను దేశం యొక్క ఆ బబులోను దేశం నుంచి రాబోయే కీడు, హాని, ఆ నాశనాన్ని గురించి మనష్షే రాజుని హెచ్చరిస్తూనే ఉన్నాడు
యెషయా ప్రవక్త. And even during that time, friends, just like today, the wars continued. It did not stop. And Manasseh was also warned about the wars and about Babylon. But still, he did not listen to Isaiah. But still, Isaiah kept on telling them about it. And he also assured them about God, because that was Isaiah's prime interest, to warn the people. And he said, in spite of everyone turning against God, he will preserve his people. He's going to preserve his people, and he's going to restore the nation back to its former glory. మరి యెషయా భక్తుడి యొక్క యెషయా ప్రవక్త యొక్క తన హృదయంలో ఇశ్రాయేలు దేశముల మీద తన ప్రార్థన, తన భారం ఏంటంటే ఆ దేశం నశించిపోకూడదు, శత్రువుల చేతిలో బందీ అవ్వకూడదు. అలాగే ఒకప్పుడు ఉన్న ఆ యొక్క భక్తి శ్రద్ధలు, దేవుని పట్ల నిబంధన, ఆ యొక్క ముందు ఉన్న ఆ యొక్క మహిమ తన దేశానికి రావాలని ఒక భారం కలిగి ఉన్న ఒక ప్రవక్త. తాను మరి ఈ రాజుల్ని, పరిపాలన వర్గాల్ని, నాయకుల్ని, ప్రజల్ని హెచ్చరించడం అనేది ఎన్నడూ ఆపలేదు. మరి రాబోయే కీడు గురించి దేవుని సన్నిధి నుంచి తను ఆ యొక్క సందేశాన్ని పొందుకొని ప్రవచించటం, హెచ్చరించటం, దాని గురించి వారికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఆ జరగబోయే దానికి వీళ్ళు ఏం చేయాలి అన్నది ఒక ప్రవక్తగా తాను చెప్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా మరి దేవుని యొక్క స్వరము మన జీవితాల్లో హెచ్చరించడం ఎన్నటికీ ఆగిపోలేదు. మరి ఆ రోజుల్లో కూడా ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుని స్వరం, హెచ్చరించే దేవుని స్వరం ఆగలేదు. Yeah. Now Isaiah was a prophet who actually was given a glimpse of the new millennium. We read last time that he had a glimpse of the new millennium, and he was the only one who had that glimpse. And what did he say? He, because of knowing what was coming, he made many, many predictions during his time. Most of them have come true, but there are still, friends, so many that are yet to be fulfilled. And I think over periods of time, we are all going to be seeing it, that there are still some predictions that have still not been fulfilled. And those are yet to come to pass. So now let us turn to chapter 12 in the book of Isaiah. And here, what is Isaiah doing? He's praising and thanking God. Praising and thanking God. మరి ప్రియులరా, దయచేసి ఒక సంగతి మీద మనము ఏకాగ్రత పెడదాం. దీని గురించి గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి 1000 ఏండ్ల పరిపాలన అన్న అంశం మనము ఆలోచిస్తూనే ఉన్నాం. మరి యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం దాదాపు 800 సంవత్సరాల క్రితం ప్రవక్తగా, మరి సమాజానికి దిద్దుబాటు సేవకుడుగా, మరి దేవుని సేవకుడుగా తాను ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి కొంత దేవుని సన్నిధి నుంచి ఒక బలమైన నిక్షేపణ లేకపోతే ప్రత్యక్షత పొందుకున్నాడు. దానిని మరి ఈ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు. మరి ఒక టెలిస్కోప్ లో చూస్తున్నట్టు సుదీర్ఘంగా తర్వాత జరగబోయే 1000 ఏండ్ల పరిపాలన గురించి మరి తాను గ్రహించుకొని ప్రవక్తగా దాన్ని ప్రవచించాడు, సంతోషించాడు. దాంట్లో మరి జరగబోయే అంశాలు కొన్ని సూచించాడు, మరి ప్రవచించాడు. మరి మనము కూడా ఈ యొక్క భవిష్యత్తులో జరగబోయే 1000 ఏండ్ల పరిపాలన గురించిన గ్రహింపు మనం పట్టుకుని ఆ గొప్ప నిరీక్షణ అనే బలాన్ని మనం పొందుకోవాలని ఈ యొక్క దేవుని వాక్యంలో పొందుపరిచి ఉంచాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం చూసినట్లయితే ఎంతో సంతోషంతో రాస్తా ఉన్నాడు భవిష్యత్తు గురించి యెషయా భక్తుడు. In his great happiness, he composed the song of praise in anticipation of the new world.
because he knew that God promises for the future blessings of Israel was going to be there. He was so happy. And this is the song he composed, a song full of praise and thanksgiving. So let's read chapter 12 of the book of Isaiah. మరి ఎవరైనా దయచేసి యెషయా గ్రంథం 12వ అధ్యాయం చదువుదామండి. అయితే ఈ 12వ అధ్యాయం ఒక కీర్తన, ఒక పాట, స్తుతి పాట. యెషయా భక్తుడు దేవుని సన్నిధి నుంచి ఈ యొక్క భవిష్యత్తు గురించిన ఆ యొక్క ప్రవచనాన్ని పొందుకొని దాన్ని చూస్తూ ఎంతో పులకించి స్తుతిస్తా ఉన్నాడు. ఆ యొక్క భవిష్యత్తులో జరగబోయే 1000 ఏండ్ల పాలన, ఆ భవిష్యత్తులో జరగబోయే కొత్త లోకం, కొత్త సమస్తము, కొత్తవి, ఈ యొక్క దర్శనాన్ని, ప్రత్యక్షతని తను చూసి నమ్మి బహుగా పులికించిపోతూ స్థితితో నిండిన ఒక పాట రాశాడు. అదే యెషయా 12. దయచేసి చదువుదామండి. యెషయా 12వ అధ్యాయం మొత్తం చదువుదామండి. ఎవరైనా చదువుతారా? ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను. భూమి అంతటను ఇది తెలియబడును. సీయోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Thank you. Now let's take the book of Philippians. Philippians in the New Testament. ఫిలిప్పీయులకు రాసిన పత్రికకి వెళ్దామండి. And this book of Philippians is really a letter that Paul wrote to the people there. మరి అపోస్తుడైన పౌలు ఈ ఫిలిప్పి అనే ప్రాంతంలో ఉన్న విశ్వాసులకి రాసిన ఒక పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. And who were the people there? It was the first church that he established in Europe on his second missionary journey. మరి ఇక్కడ ప్రజలు ఎవరంటే, అపోస్తుడైన పౌలు తన 2వ మిషనరీ యాత్రలో తాను స్థాపించిన మొట్టమొదటి సంఘం అది. ఇది ఐరోపా ఖండంలోని ప్రాంతము. తన 2వ మిషనరీ యాత్రలో మొట్టమొదటిగా తాను స్థాపించిన సంఘము ఈ ఫిలిప్పి అనే ప్రాంతంలో ఉన్న విశ్వాసుల గుంపు. And this church was in the Roman province of Macedonia. మరి ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటే, ఈ ఫిలిప్పు అనే నగరము మాసిదోనియా అనే ఒక ప్రాంతంలో, లేదా ఒక జిల్లా లేదా రాష్ట్రం అనుకోవచ్చు మనం. ఈ మాసిదోనియా అనే రాష్ట్రము ఐరోపా ఖండంలో ఉంది. దానిలో ఒక నగరము ఫిలిప్పు. ఇది రోమా ప్రభుత్వం కింద ఉన్న ఒక ప్రాంతం ఫిలిప్పు. దానిలో యొక్క సంఘం ఉంది. పౌలు స్థాపించాడు ఇది. Now, when when Paul wrote this letter to the church, he wrote it from his prison. మరి ఈ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, ఈ పత్రిక రాసే సమయానికి పౌలు ఒక చెరసాల లాంటి ప్రాంతంలో, ఒక గృహ చెరసాలలో ఉంటూ రాశాడు. చెరసాలలోని రాశాడు. And Paul's relationship with the people of Philippi was really good, because the people of Philippi took care of Paul's needs. And on 2 occasions, they had sent him things to help him, what he needed for himself and his nourishment. మరి మనం చూసినట్లయితే ఈ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి పౌలుకి ఒక ఆత్మ సంబంధమైన ఒక బంధం
మరి ప్రత్యేకమైన ఒక స్థానము పౌలు హృదయంలో కలిగి ఉన్నారు. ఏదనగా ఈ ఫిలిప్పి సంఘంలో ఉన్న విశ్వాసులు పౌలు యొక్క అవసరాలు, ఆయన యొక్క పోషణ, సేవకుడిగా మరి అతన్ని చాలా ఆదరించి ప్రోత్సహించారు. మరి కానుకల ద్వారా, వస్తువుల ద్వారా 2 సార్లు ప్రత్యేకించి తాను చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సంఘాన్ని నుంచి పౌలు యొక్క అవసరాల నిమిత్తం వారు పంపిన ఆ విశ్వాసుల సమాజం అది. But Paul was very, very troubled because the Christian workers were opposing everything he was saying and doing. అయితే పౌలు తన హృదయంలో ఒక భారము లేదా కొంత దుఃఖంతో ఉన్నాడు. ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో వేరే సంఘాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తాను ఏమి బోధించినా ఏమి చేసినా మరి ఒక విమర్శనాత్మకమైన దృష్టితో ఉన్నారు. మరి దానిని సరి అయిన కోణంలో అర్థం చేసుకోలేని ఒక స్థితి, బాగా వ్యతిరేకత ఉంది ఆయన యొక్క స్వార్థ బోధకి లేదా అతను చెప్తున్న ఆ యొక్క సిద్ధాంతాలకి వ్యతిరేకిస్తూ ఉన్నారు మిగతా సంఘాలు. దాని గురించి కూడా కొంత దుఃఖంతో ఉన్నాడు పౌలు. And he was also very troubled with the false teachings that was going on in the church. అంతేకాకుండా మరి తప్పుడు బోధలు జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క ప్రాంతాల్లో. మరి ఫిలిప్పీలో కాదు కానీ మిగతా సంఘాల్లో వ్యతిరేకత ఉంది సువార్తకి, అలాగే తప్పుడు బోధలు ఉన్నాయి. వీటి గురించి బహుగా దుఃఖం కలిగి ఉన్నాడు పౌలు. Okay. Now this letter that Paul, his first letter that Paul wrote in prison was actually supposed to be a thank you letter. Why? Because he finally sat down to write and thank them very much for sending him stuff on 2 occasions to help him for his needs. మరి ఫిలిప్పీ పత్రికను మనం చూసినట్లయితే నిజానికి అది కృతజ్ఞతని కనపరిచి కృతజ్ఞతని తెలియజేసే ఒక పత్రిక. ఎందుకంటే 2 సార్లు ప్రత్యేకించి వారు పౌలు యొక్క అవసరాల నిమిత్తం మరి వారు సమృద్ధిగా ఆ యొక్క చెరసాలలోకి మనిషినిచ్చి పంపించారు. దీని కొరకు ఆయన మరి మిగతా విషయాల్లో దుఃఖం ఉన్నప్పటికీ, అంటే మిగతా సంఘాల విషయంలో కొంత దుఃఖపడే విషయాలు ఉన్నప్పటికీ, ఈ ఫిలిప్పీలో ఉన్న సమాజము, ఈ సంఘము తనని జ్ఞాపకం చేసుకొని పంపిన విధానాన్ని చూసి ఆత్మలో సంతోషించి వారికి ఒక కృతజ్ఞతను కనపరిచి తెలియజేసే ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడు. అదే ఫిలిప్పీ పత్రిక. And when Paul writes to them, he writes to them pleading with them also to have a humble attitude like Jesus. మరి వారికి ఈ ఉత్తరం రాస్తూ వారిని బ్రతిమలాడుతున్నాడు ఒక విషయంలో. ఏంటంటే, మీరు దీన మనస్సు కలిగి ఉండండి, ఎల్లప్పుడూ తగ్గించుకునే మనస్సు, దీన మనస్సు కలిగి ఉండండి అని బ్రతిమాలుతా ఉన్నాడు. And then he also speaks to them not to have selfish ambitions. అంతేకాకుండా వారికి ఇంకా ఏమి బ్రతిమలాడుతూ ఉన్నాడంటే, మరి స్వార్థపూరితమైన ఒక సంకల్పాలు కలిగి ఉండద్దు. మీ యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు స్వార్థపూరితంగా ఉండకుండా చూసుకోండి అని బ్రతిమాలుతా ఉన్నాడు ఫిలిప్పీలో ఉన్న విశ్వాసుల్ని. And Paul really writes about the joy and peace that God gives to those who live in union with Christ. మరి పౌలు ఇంకా ఏం ప్రస్తావిస్తా ఉన్నాడంటే ఈ పత్రికలో, యేసుక్రీస్తుతో ఒక నిజమైన మరి సంబంధం కలిగి ఉన్న వారికి ఏ విధంగా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. యేసయ్యలో నిలిచి ఆయనతో ఒక సంబంధం రోజువారీగా కలిగి ఉండే వారికి ఏ విధంగా ఒక శాంతి ఉంటుంది, ఒక సమాధానం ఉంటుంది అని ఈ విషయాలు ప్రస్తావిస్తా ఉన్నాడు ఫిలిప్పీ పత్రికలో.
Now, when we read chapter 1, verses 3 to 18, this is Paul expressing his gratitude and praise for the readers and is preaching on how to live in Christ. This is what is covered in chapter 1, verses 3 to 18. మరి ఫిలిప్పి 1వ అధ్యాయము 3 నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. ఈ యొక్క వచనాల్లో నేను ఇంతవరకు చెప్పిన విషయాలు మనం చూడగలం. ఫిలిప్పి 1:3 నుంచి 18వ వచనం వరకు. అమ్మ చదవగలరా ప్రసిద్ధ? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరినీ గుర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికిని తక్కిన వారికందరికిని స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిష చేతనే కాని సత్యము చేతనే కాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Thank you. Now let's take the book of Luke. And the portion that we are going to take is Luke chapter 10, verses 1 to 12. Here, Luke is recording the commissioning of 70 or 72 people who are sent out to show that Jesus must have a large following. మరి ఇప్పుడు మనం లూకాసు సువార్త 10వ అధ్యాయము మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ 10వ అధ్యాయంలో 70 మందిని ఆయన నియమించటం, ప్రభు 70 మందిని నియమించి వారిని పంపి ఇంకా ఎక్కువ మందిని వారు సేవ చేసేలాగున వారిని పంపటం నియమించటం మనం చూస్తాం. And in some Bibles it mentions 72 people, some Bible it mentions 70 people. So whichever way it is 70 or 72, it doesn't matter. Now these 70 people were chosen by Jesus so that they can go out into the world to let the people know that Jesus has a very large following. So he sent them out 2 by 2. Now, when we see chapter 10, verses 1 to 12, this also records
them going out into amongst the people 2 by 2, and Jesus is also telling them how to go. He's telling them మరి that you should enter their houses, and if they greet you, and also if they don't greet you, in both circumstances, go and visit them. And when we read later in the verses 17 to 20, these 70 or 72 people, when they come back, they express themselves so beautifully to say how Satan was defeated and his powers were broken, and how these people have proof of it. So let's read chapter 10, verses 1 to 12, and then 17 to 20. ఇప్పుడు మనం లూకాసు వార్త 10వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. అలాగే 17వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా చదువుకుందాం. అయితే ఈ యొక్క భాగంలో మరి మనము కొన్ని బైబిల్ తర్జుమాల్లో 70 మందిని ప్రభువు పంపారని, కొన్నిట్లో 72 అని ఉంటుంది. ఏది ఏమైనా 70 అయినా 72 అయినా అది ముఖ్యమైన విషయం కాదు. ఇక్కడ వారిని పంపినప్పుడు యేసు ప్రభు వారి యొక్క సేవ, ఆ యొక్క పద్ధతి మనం చూసినప్పుడు వారు ఏ విధంగా పంపబడ్డారు, వాళ్ళని ఏ విధంగా వారు నడుచుకోవాలి, లేదా ఆ పరిచర్య చేయాలి, ఎవరైనా ఆహ్వానించినప్పుడు ఎలా ఉండాలి, ఎవరైనా తిరస్కరించినప్పుడు ఎలా ఉండాలి, ఈ యొక్క సూచనలు, తర్బీదు, శిక్షణ ఇస్తూ వారిని పంపడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ఈ పంపే విషయంలో మరి వారిని ప్రభు యొక్క గొప్పతనం, లేకపోతే ప్రభు ఎంత ఎక్కువ మందిని ఆయన అప్పటికే తన జీవితం ద్వారా ప్రభావితం చేశారు, వాటి గురించి సాక్షులుగా వెళ్ళి పంపటం, ప్రభు యొక్క సువార్త విషయం, మరి రోగులను స్వస్థపరిచిన విషయం, దయ్యములను వెళ్ళగొట్టే విషయం, వీటి విషయంలో వారిని ఏ విధంగా తర్బీదిచ్చి పంపటం, ఈ యొక్క వాక్య భాగం మనం చూస్తాం. 10వ అధ్యాయం లూకా 10, 1 నుంచి 12 వరకు చదువుకుందామండి. అలాగే 17 నుంచి 20 వచనం వరకు. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదటి చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఇండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదముల కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనడని చెప్పుడి. ఈ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
Amen. So what? Thank you, sister. Yeah, thank you, Prasida. Now see how nice when Jesus sent them out 2 by 2. What did they do? He said that if they welcome you in, he says you eat their food, but you also heal the sick. And whatever you do, do it in his name. And then the also told them that no matter what, he says, tell them also that that when they go in there, that the kingdom of God has come to them. మరి Before ఇక్కడ people చూసినట్లయితే went to Jesus, right? But here he's saying God has come to them. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా వారిని ఏమి ప్రకటించమంటా ఉన్నాడంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుడు మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు, వస్తున్నాడు. కళ్ళు తెరిచి గుర్తించండి, మనోనేత్రాలు ఆత్మీయనేత్రాలతో ఈ సమయాన్ని వివేచించి కనిపెట్టండి, గుర్తించండి అని ప్రకటించమంటా ఉన్నాడు ఈ 70 మందిని. అయితే ఈ యొక్క చదవబడిన భాగంలో మనం చూసినట్లయితే ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో ఆ ఇంట ఉండండి, మా ఇంట వారి ఆతిథ్యం స్వీకరించండి, అక్కడ రోగుల్ని స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పండి అని శిక్షణ ఇచ్చి పంపిస్తామంటూ మనం చదువుకున్నాం. And what did he say? Why did he say that it is better to forgive Sodom and Gomorrah? Because the people were so sinful. He says it's better to forgive them అయితే ఇక్కడ rather than you people. సొదొమ గొమొర్రా అనే పట్టణాల గురించి ప్రస్తావించారు కదా చదవబడిన భాగంలో. దాని యొక్క భావం ఏంటంటే వీరు ఈ 70 మంది లేదా ఈ 72 మంది వెళ్ళి మరి దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే వీరి సందేశాన్ని నమ్మకుండా, ఒప్పుకోకుండా తిరస్కరిస్తారో వారి యొక్క మరి నగరాల్లో, పట్టణాల్లో వారు ఏం చేయాలి అనే సూచనలు మనం చదివాం. మరి ఈ యొక్క తిరస్కారం వల్ల మరి ఎంతో ఘోరమైన జీవితాలు జీవించిన పట్టణస్థులు, ఏ పట్టణం అంటే సొదొమ గొమొర్రా పట్టణం, చాలా ఘోరమైన జీవితాలు జీవించిన ప్రజల పట్టణాలు అవి, సొదొమ గొమొర్రా. వాటిని క్షమించడం తేలికవుతుంది ఈ యొక్క తిరస్కరించిన పట్టణాల ప్రజల కంటే కూడా. ఈ 70 మందిని పంపిస్తూ మిమ్మల్ని తిరస్కరించిన వారి పట్టణాలను క్షమించడం కంటే తీర్పు దినమున ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణస్థుల్ని క్షమించడం తేలికవుతుందేమో అని తిరస్కరించడంలో ఉన్న భయంకరమైన స్థితిని గుర్తించడానికి ఈ పోలిక చెప్పారు. And now you see, after these 70 or 72 people came back, what joy there was, when they came back and said that even Satan was defeated because the power of God was with them. మరి ఈ యొక్క పంపబడిన 70 మంది లేదా 72 మంది సేవకులు ఆ సేవ చేసి వచ్చిన తర్వాత వారి సంతోషాన్ని మనం ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో చూసాం. దేవుని శక్తి వారికి తోడై ఉందిన మరి సైతాను శక్తులంతా కూడా, అపవాది శక్తి, చిల్లంగి శక్తులు, చేతబడి శక్తి, గాలి శక్తులు, ఇవన్నీ కూడా వారికి యేసు నామములో లోబడటం. ఈ యొక్క సేవ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషానికి గురయ్యారు. ఆ సంతోషంతో ఆ సేవలో ఏం జరిగినాయో ప్రభువుకి వివరిస్తా ఉన్నారు. ఈ భాగం మనం చదివాం. So this is, friends, the joy. This is the joy of God's messengers when they go. What happiness there is, because there is not only blessing, they are also given the power to heal. So we must be really, you do not know in your life who comes in your life, brings you great joy. మరి సహోదరులారా, చూసారా, ఈ 70 మంది లేదా 72 మంది సేవకులు పంపబడి వారు చేసిన సేవ యొక్క ఆ సేవలో వాళ్ళు ఎంత సంతోషాన్ని అనుభవించారు. మరి వారు కేవలము దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించడమే కాకుండా
మరి అక్కడున్న ఎంతో మంది మరి రోగాలతో, జబ్బులతో, అస్వస్థతతోటి అనేకమైన అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థపరిచి వారిని మామూలుగా బాగు చేసే శక్తి వారికి ఇచ్చాడు. ఇదంతా వాళ్ళు చేసిన తర్వాత ఎంత సంతోషం అనుభవించారో. ఈరోజు మన అంశము దేవుని సేవకుల సంతోషం. మరి నీ జీవితంలో నీ జీవితంలోకి ఎవరు వస్తారో, నువ్వు ఎవరిని కలుసుకుంటావో చెప్పలేవు. దేవుడు మరి కొంతమందిని నీ జీవితాలను తీసుకొస్తాడు. అలాగే నీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంతమందిని నువ్వు కలుసుకుంటా ఉంటావు. ఎవరు ఏ అవసరంలో ఉన్నారో మరి ప్రభువుకు తెలుసు కనుక మనము ఈ 70 మంది 72 మంది వాళ్ళే మనం కూడా ఈ యొక్క సేవలో, ఆయన సేవలో ప్రజలకు ఉపయోగపడుతూ మరి స్వస్థపరుస్తూ దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటిస్తూ మరి స్వార్థ సేవ చేసినప్పుడు ఎంతో సంతోషాన్ని మనం అనుభవించగలం. And you do not know when they come. They are only sent by God, and they are there to help you. Some come to be with you over a very difficult time. Some come just to spread joy when they know that there is something that's worrying you, but you do not know yourself. And so, friends, never turn people away because you do not know what message they bring to you from God. మనం ఇంకొక కోణం ఉంది దీనికి. ఏంటంటే మనం కలుసుకున్న వ్యక్తులకు ఒకసారి వారు కూడా దేవుని యొక్క సందేశాన్ని మన జీవితాలకి ఇవ్వగలరు. మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలరు. కొంతమంది మనకి ఫిలిప్పి సంఘంలో సభ్యుల్లాగా కొంతమంది మనకి సహాయం చేసేవారు ఉంటారు. వారు కూడా దేవుని యొద్ద నుంచి పొందుకున్న ఆలోచనలు మనకి చెప్పే స్థితిలో ఉండగలరు. కనుక ఎవరిని కూడా మనం తిరస్కరించకుండా అందరినీ కూడా మనం చేర్చుకునే వారమై ఉండాలి. So let us, friends, in our lives too, welcome people. Let's hear them. Let's talk to them. Let's find out about them, because they have people who enter your lives have come there for a meaning. And most of them not only give you let you know, and they leave. Some are there to help you throughout your life. You never know. But each one who comes into your life, even for a brief moment, has come there for a purpose. So let us welcome them and bless them all. మీరు మనం చదవబడిన వాక్య భావనలు గమనించినట్లయితే ఈ 70 మందిని లేదా 72 మందిని పంపబడినప్పుడు వారు ఎవరైతే ఆతిథ్యం ఇచ్చి వారిని అంగీకరించి వారిని చేర్చుకుంటారో వారి ఇంట్లో ఉండమని ప్రభు వారికి తర్బీదిచ్చారు. ఉదాహరణకి ఒక ఇల్లు చూసుకుందాం. ఒక ఇల్లు వారు లేకపోతే ఒక కుటుంబం ఈ 70 మందిలో కొంతమందిని ఆ కుటుంబంలోనికి ఆహ్వానించారు అనుకుందాం. ఆ కుటుంబం లాగా మరి మన జీవితంలో కూడా కొంతమంది ఉండొచ్చు. ఎవరైతే మనల్ని ఆతిథ్యం ఇస్తారో, మనల్ని చేర్చుకుంటారో, మనకు సహాయం చేస్తారో అలాంటి వాళ్ళని గమనించినట్లయితే మొదట వారు ఒక పరిచయస్తులుగా రావచ్చు. ఎవరి ద్వారానో మనకి పరిచయం అవ్వచ్చు. ఏదో ఒక చిన్న సమయం మన ఇంట్లో ఉండటానికి రావచ్చు. మరి ఏదో విధంగా వారు మనకి పరిచయస్తులు అవ్వచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనకి పరిచయం అవుతారంటే ఏదో వెతుకుతా ఉంటారు. ఒక పరమ సత్యాన్ని లేదా ఒక శాంతిని వెతుకుతా ఉండే వాళ్ళు ఉండొచ్చు. జీవితానికి అర్థాన్ని వెతికే వాళ్ళుగా ఉండొచ్చు కొంతమంది. ఇలాగా అనేక రకాలైన ప్రజల్ని మనం కలుసుకుంటాం. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకుండా, తిరస్కరించకుండా ప్రభు యొక్క నడిపింపుకి మనం సున్నిత మనసులై మరి దేవుని చిత్తాన్ని ఆ యొక్క పరిచయాల్లో మనం కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి. So friends, this is today's message, the joy of God's messengers. And I hope it's going to be a blessing, because I would like to definitely thank God for everyone who has entered my life, and including all of you. So, and I really want you people to come back and let me know if there are any doubts that you have. We must work it out so that there is left, we do not keep these doubts lingering in our mind, because we're all here to learn. We're all here to support each other in our learning. So open your hearts and your minds to learn. And whenever there are any doubts, come to me. I'll help you. Both of us will help each other out to iron out any problems or any doubts that you all have. And I look forward to it.
థ్యాంక్ యూ సిస్టర్. మరి సహోదరి ఏం చెప్తా ఉన్నారంటే, ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశము మరి ఇదేనండి. ఏంటంటే, దేవుని సేవకులు వారు సేవ చేసినప్పుడు వారు పొందే గొప్ప సంతోషం, దేవుని సేవకులకి దేవుడిచ్చే సంతోషం, ఈ అంశం గురించి నేను పంచుకొని ఉన్నాను. మరి నా సందేశంలో వింటా ఉన్న మీకు ఏదైనా అనుమానాలు, ప్రశ్నలు ఉంటే దయచేసి మీలో మీరు అవి ఉంచుకోకుండా నాతో పంచుకోండి. అది నేను నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలా ప్రశ్నలతో అలా ఉండిపోకూడదు. దాని గురించి మనం సమాలోచన చేసి దానికి సమాధానాలు పొందుకునే ప్రయత్నం చేయటం నాకు చాలా ఇష్టమైన పని అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ యొక్క 70 మంది 72 మంది వారు ఎంతో మందిని కలిసి ఎంతో ఉపయోగపడ్డారు, ఎంతో సంతోషాన్ని పొందారు. మరి అలాంటి సంతోషం నాకు ఉంది. అలాంటి ఎంతో మందిని నా జీవితంలో నాకు పరిచయమైన ప్రతి వ్యక్తిని బట్టి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. వారిలో మీరు కూడా ఉన్నారని చెప్పి సంతోషంతో చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. On behalf of all of us, I want to thank God you bless. so much. God bless. God bless all of you all. Bless you all Thank of you. you all and your families. థ్యాంక్ యూ సిస్టర్. మరి ముగించుకుందామండి. ఓవర్ టు సిస్టర్ ప్రసన్న. థ్యాంక్ యూ సిస్టర్. ఈ దినమున ద జాయ్ ఆఫ్ ద లార్డ్స్ మెసెంజర్స్ అనే అంశం మీద వాక్య పరిచయం చేసిన రీటా సైమన్ గారికి, అలాగే అనువదించిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినం యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు మిత్రులకు షేర్ చేయవచ్చు, లేదా మనము రెండోసారి వినవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. ఈ దినమున డాక్టర్ విజయ్ కుమారి గారు జాయిన్ అయిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. అయ్య గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అంటే నీ బంగారు పథకాలు అందరం ప్రభా సహోదరు ఐరన్ రీటా సైమన్ గారి ద్వారా ప్రభా నువ్వు తెలియజేసిన వర్తమానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా యోహాను జీవితం నుంచి ప్రభా అనేక ఆత్మీయ సత్యాలను ప్రభు బోధించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా దేవుని యొక్క సేవకులుగా మెసెంజర్స్గా ప్రభా మేము ఆనందించగలిగే భాగ్యం మా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్థితి అయినప్పటికీ పరిస్థితి అయినప్పటికీ ప్రభా నీ పిలిచిన పిలుపు తగినట్టుగా జీవించగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం తెచ్చండి. అయ్యా ప్రభా ఏ విధంగా అయితే ప్రభా అనేక మంది భక్తుల జీవితాన్ని ముందు చూడగలిగాం, అదేవిధంగా ప్రభా వారి జీవితానికి సారూప్యంగా ఉన్న ప్రభా యోహాను జీవితాన్ని కూడా ప్రభా మేము ధ్యానం చేయడానికి ప్రభా ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా అయ్యా తల్లి గారికి ఇచ్చిన దేవతను ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వివరించిన విధానాన్ని బట్టి దాన్ని తర్జుమాగా చేసిన దాతను ప్రభా బాబీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాక్యంలో అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, అదేవిధంగా ప్రభా దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ గారిని, తేజ ఫండిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి. ఇందులో పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించండి. మరి ప్రత్యేకంగా ప్రభా మేము ప్రార్థన చేసినట్టుగా ప్రభా విజయ్ కుమారమ్మ గారిని ప్రభా నువ్వు స్వస్థపరిచిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డను నింపి ఈ ప్రభా తండ్రి మాతో కలిసి ఆరాధించడానికి, సంతోషించడానికి ప్రభా శ్రేష్టమైన సమయాన్ని దయచేయమని, ఆమెకున్న ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతల విషయంలో కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా మీ దాసుడు రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, ఆశీర్వాద గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యమైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అదేవిధంగా ప్రభా ఆరోగ్య సమస్యలో ఉన్నవారు అందరూ జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా దేవతని ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా శ్రమల్లో ఉన్నారో ప్రతి శ్రమను ప్రభా సాక్ష్యంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ప్రత్యేకంగా ఈరోజు ఉదయకాల సమయంలో మరొకసారి నీ వాక్యం వినడానికి ఇచ్చిన శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇది నుంచి చేసిన ప్రతి పనిలో సూటైన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకున్న గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక, మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయము, మనసును శ్రమించిన ప్రకారం మనం శ్రమించము, మమ్మల్ని శోధనలో దగ్గరికి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, తర్జుమా చేసిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు, ప్రత్యేకంగా ఆరోగ్యంతో నింపి తిరిగి ఇందులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన విజయ్ కుమారమ్మ గారికి, అదేవిధంగా తండ్రి
మిగిలిన బిడ్డలకు ఆయన సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన బాబీ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యోనబిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామలందరికీ వందనాలండి.